హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సాయి. 2024 హైదరాబాద్లో ఒక న్యూస్ వైరల్ అయింది. ఏంటి సార్ అది? ఎల్కేజీ అడ్మిషన్ కోసం 1.5 lakhs డొనేషన్ చేశారు. మనం చిన్నప్పుడు స్కూల్కి బ్యాగ్ వేసుకొని వెళ్ళాం, కానీ ఇప్పుడు పేరెంట్స్ లోన్ తీసుకొని మరి అడ్మిషన్ తీసుకుంటున్నారు. పిల్లలు పుట్టినరోజు మనకి హ్యాపీయెస్ట్ మూమెంట్, కానీ పిల్లలు పుట్టిన రోజు నుంచి మనకు ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి అని ఎవరు కూడా చెప్పరు. సో పిల్లలు పుట్టిన ఇనిషియల్ డేస్ ఎలా ఉంటాయంటే, సో వ్యాక్సిన్స్ వేయించాలి, డైపర్స్ అండ్ బేబీ ఫుడ్ చూసుకోవాలి, డాక్టర్ విజిట్స్ ఉంటాయి, స్లీప్ లేకుండా నైట్స్, సేవింగ్స్ లేకుండా మంత్స్ ఇలా గడిచిపోతూ ఉంటాయి. సో గూగుల్ డేటా ప్రకారం సో ఇండియాలో ఒక చైల్డ్ని 21 years వరకు రేస్ చేయాలి అంటే కనుక అప్రాక్సిమేట్లీ 30 lakhs to 1 crore ఖర్చు అవుతుంది. అందుకేనేమో మిడిల్ క్లాస్ ఫాదర్ తనకి షూస్ కొనాలని ఉన్నా అవాయిడ్ చేసుకుని తన కిడ్స్ కోసం టాయ్స్ కొంటాడు. సో అది సాక్రిఫైస్ అని మనం అనుకుంటాము, కానీ అది ఆటోమేటిక్గా వచ్చిన లవ్. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కంపారిజన్. సో పక్కింటి పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నారు, మన పిల్లలు కూడా అక్కడే చదువుకోవాలి అనుకోవడం. అండ్ పిల్లల యొక్క బర్త్డే పార్టీస్ కూడా కాంపిటీషన్ రేంజ్లో సెలబ్రేట్ చేయడం. సో ఇక్కడ ఏమవుతుందంటే మన ఫినాన్షియల్ కెపాసిటీ కన్నా సొసైటీ ప్రెషర్ ఎక్కువైపోతుంది. దీనివల్ల మన ఇన్కమ్ గ్రోత్ కన్నా మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. మిడిల్ క్లాస్ పేరెంట్స్ రిచ్ కాదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న లవ్తో కోటీశ్వరుడి లైఫ్ని బిల్డ్ చేస్తారు. ఏం చెప్పారు? మనం మన పిల్లలకి కాస్ట్లీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా లేక వాల్యుబుల్ చైల్డ్హుడ్ని ఇస్తున్నామా? కమెంట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.